వినాయక చవితి మూడో రోజు అండి. మూడో రోజు వాళ్ళ లడ్డు ఊరేగించారు. వీడియో తీసి పెట్టాయండి యూట్యూబ్లో. చూస్తున్నారు కానీ లైక్లే కొట్టట్లేదండి. నేను అంత మంచిగా తీసినా కూడా అసలు నేను పని మానుకోవాలి వెళ్తున్నాను. కొట్టు ఇక్కడ చిలక కొట్టినది కొట్టు కూడా ఆపుకొని వెళ్తున్నాను నేను. కానీ అందరూ హిందువులది కదా, హిందువులది తీస్తున్నాను కదా నేను. మరి ఎందుకని ఎవరో లైకులు కొట్టలేకపోతున్నారు? చూస్తున్నారు కానీ వదిలేస్తున్నారు. అంతమంది చూస్తున్నారు. నేను తీసే వీళ్ళు మంచిగా కదండి, చెడ్డే కాదు కదా. అవి దేవుడికి సంబంధించినవి కదా. మరి ఏదో మీరు లైక్లు కానీ సబ్స్క్రైబ్ చేస్తే మేము కొంచెం ముందుకు వెళ్తామని చెప్పి ఎన్నో వీడియోలో కూడా చెప్తున్నాను. కానీ చూసి వదిలేస్తున్నారండి. మరి నచ్చట్లేదా ఏంటి? మరి అర్థం కావట్లేదు నాకు. ఆ వీడియోలు నచ్చట్లేదా? మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి, లైకులు కొట్టాలి. ఏదీ లేదు, అసలు వదిలేస్తున్నారు, చూసి వదిలేస్తున్నారు. మీరు కొంచెం మాకు అసలు చేస్తే మేము కొంచెం ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను. ఎందుకంటే నాకు చదువు లేదు, నాకు చేతన్ని వరకు నేను చేస్తున్నాను. కానీ చూస్తున్నారు కాబట్టి, ఛానల్స్ చూస్తున్నాను కాబట్టి నేను ఛానల్లో పెడుతున్నాను, యూట్యూబ్లో పెడుతున్నాను. మరి వాళ్ళు మూడో రోజు మొన్న వీడియోలు పెట్టున్నాను. ఆ రోజు కూడా బొమ్మ ఊరేగింపిస్తుంటే మరి వాయించాలతో వస్తే నేను తీశాను. నైట్ 12 గంటలకు వచ్చేసాను నేను. మామూలు ఆ శబ్దం విని లేచి వచ్చి నేను రోడ్డు మీదకి వచ్చా. 12 గంటలకు వచ్చి నేను వీడియో తీసా. వీడియో తీసి 2 వీడియోలు పెట్టానండి. కానీ ఆ వీడియోలకు కూడా ఏమి ఉండట్లేదు, వదిలేస్తున్నారు అంతే. ఎస్మెంట్ వీడియోని పెట్టని, ఎంత మంచి వీడియో పెట్టని. మరి ఎందుకనో మరి నేనేం చెడ్డే పెట్టట్లేదు కదా, మంచిగా పెడుతున్నాను కదా. మరి ఎందుకు చూస్తున్నారో అలా వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకు మీరు కూడా కొంచెం లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలను. మరి మంచి మంచి కూడా చేయగలను. నేను పని మానుకొని వెళ్తున్నాను, కొట్టు మానుకొని కూడా పరిగెడుతున్నాను. నేను అడిగి వెళ్ళి తీస్తున్నాను. చిన్న వీడియో కానీ పెద్ద వీడియో కానీ ఏదో ఒకటి తీస్తున్నా. నా శాతం వరకు తీస్తున్నా. నాకు చదువు లేకపోయినా కూడా నా శాతం వరకు తీసి నేను పెడుతున్నాను యూట్యూబ్లో. చూడండి, అందరూ చూడండి. నచ్చితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళకి పంపండి. మీ బంధువులకు కానీ, మీ చేతులకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పంపండి. మీ వరకు చూసి వదిలేయకుండా మిగతా వాళ్ళకి చెప్పండి, పంపండి. మా ఛానల్ గురించి కూడా చెప్పండి. ఈ ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మస్తు వస్తాయండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి బోసుకుంప సెంటర్ 17 వార్డు మసీద్ దగ్గర అండి. నా కొట్టు కూడా మసీద్ దగ్గర, చిల్లర కొట్టు. మరి నేను 2023 కానీ చేస్తున్నాను వీడియోలు. అసలు సమస్య అంటే వేరేది, నా సమస్య వేరేది. ఇక అచ్చంగా అదే ఎందుకని చెప్పి నేను ఏ వీడియో తీసి నేను పెడుతూనే ఉన్నాను. అచ్చంగా అదే చూడలేరు కదా, బోర్ కొట్టింది కదా ఎవరికైనా సరే. దాని గురించి కాకుండా మిగతా ఏ సరే తీసి పెడుతున్నాను. చర్చిలే పెడతాను, మసీదులే పెడతాను, మరి హిందువులు గుడులు అన్నీ పెడుతున్నాను. నేను ప్రతిదీ పెడుతున్నాను. ఏది ఊరేగింపు వచ్చినా కూడా అది కూడా నేను పెడుతూనే ఉన్నాను. ఏది కూడా నేను వదలట్లా. పక్షుల గురించి పెడతా, మరి పిల్లల గురించి పెడతా, కుక్కల గురించి పెడతా, అన్నిటి గురించి నేను పెడతా ఉంటా. కోళ్ళ గురించి పెడతా, ప్రతి దాని గురించి నేను పెడుతూనే ఉంటా. వీడియో ఏదో ఒక వీడియో పెడతా ఉంటా. ఎలుకలు ఈ మధ్య ఎలుకలకి కొంచెం అలవాటు పడ్డాయి. అట్లా భోజనం పెడుతున్నాను. అంటే ఇది కూడా మరి నవ్వుతారేమో, నవ్వారులే. మన వీడియో చూసి నవ్వారు. నేను నవ్వినంత మాత్రం నాకేం చిన్నతనం లేదు. అది మంచిగా నవ్వారో చెడుకు నవ్వారో నాకు తెలీదు. ఎలుకలు ఒక ఎలికి ముందు వస్తే దానికి పెట్టాను, అంటే కాయలు పెట్టాను, తినింది. తర్వాత 2 వచ్చినాయి. తర్వాత అట్లా 10 పైన అయిపోయినాయి, 10 పైన ఉన్నాయి. అవన్నీ ఒక సిమెంట్ కింద, గోడ కింద బెజ్జాలు వేసుకొని కింద కొనుక్కుంటున్నాయి. 2 పూట భోజనం పెడుతున్నాను. భోజనం అంటే ఒక మనిషి భోజనం అవుతుంది రోజుకి వచ్చి. అని నేను పెడుతున్నా, అట్లా పెడుతున్నా. పాప నేను వచ్చి నాకు ఎదురు చూస్తూ ఉంటాయి. నేనేం పెడతా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయి. అట్లా నేను రాగానే నేను ఆ మాటిని బయటకు వచ్చి చూస్తూ ఉంటాయి. నేను మేత వేస్తే తిని వెళ్ళిపోయి మళ్ళీ లోనికి వెళ్ళిపోయి మళ్ళీ మట్టి కప్పి పెట్టుకొని ఉంటాయి. కన్నాలకి 4 కన్నాలు చేసుకొస్తాయి బయటికి. 4 కన్నాల్లో కూడా 10 వస్తాయి బయటికి, పిల్లలు కానీ పెద్దవి కానీ. అట్లకి భోజనం పెడుతున్నా ఇప్పుడు 6 నెలల నుంచి. మరి అది కూడా ఆ వీడియో కూడా చూసి నవ్వారు.
తర్వాత కూడా నేను ఇంకొక వీడియో తీసి వాళ్ళు పెట్టాను, ఇదిగోండి పెట్టింది చూపించాను. తర్వాత ఈ కన్నాలు చూపించాను, కన్నాలు పెట్టినాయి. ఆ కన్నాలు మూసేసింది కూడా ఎప్పటి నేను బిడిచేది కూడా పెట్టాను. వీడియోలు ఏదైనా సరే ఏమండి, ఏదైనా సరే నేను మంచిగా తీస్తాను, చెడుగా నేను తినండి. ఏదైనా కూడా మా జీవితాల గురించి, మా జీవితాలు జరిగినాయి, మా తల్లి కాడించి కానీ మా కాంచి కానీ మా బిడ్డల కాంచి ఏది జరిగినా కూడా నేను మాటల గురించి ఎక్కువ నేను మాట్లాడుతున్నాను. ఆస్తులు బాగొట్టుకున్నాం, ఆస్తుల కోసం కూడా మాట్లాడుతుంటాను ఎక్కువ నేను. మరి చూడండి, వీడియో చూడండి, నేను మంచిగా పెడతాగా చెడుగా పెట్టను. చూడండి, కొంచెం మీ బొట్టు చూసి కొంచెం ఏదన్నా మేము కొంచెం ముందుకు వెళ్ళాలంటే మరి మీరు ఏదైనా సబ్స్క్రైబ్ చేయటం, లైకులు కొట్టడం ఏదో ఒకటి ఉండాలి కదండి. ఏది లేకుండా అంతమంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇప్పుడు వీడియో పెట్టాయండి, 79 మంది చూశారు, ఒక్కళ్ళే లైక్ కొట్టారండి. 79 మంది చూశారు. ఇప్పటికి పెట్టి ఒక అరగంట అవుతుంది. మీరు ఇంతమంది చూస్తున్నారు. ఏం పెట్టాను? లడ్డు పెట్టా. లడ్డు వాళ్ళ ఊరేగింపు లడ్డు, వాళ్ళ లడ్డు పాట పెట్టారు. అది బోసమ్మ సెంటర్ దాకా వస్తే నేను చూసి గబగబ వెళ్ళి వీడియో తీసానండి. తీసే వీడియో కూడా నేను పెట్టాను. అక్కడ ఏం మాట్లాడాల, మామూలుగా తీసే వీడియో తీసా అంతే, నేనేం మాట్లాడాలి. అక్కడ ఊరేగింపు వచ్చింది, పెద్ద లడ్డు చిన్న టాటర్ మీద తీసుకొచ్చారు. ఆ లడ్డు కూడా నేను వీడియో తీసి పెట్టానండి. 79 మంది చూశారు. కానీ చూస్తున్నారు కానీ లెక్క కొడతాం కానీ సబ్స్క్రైబ్ చేయక ఉండలేదండి. మరి ఎందుకని కొద్దిగా చేయండి మీరు కూడా. అట్లా చేస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాక అవకాశం ఉంటుంది నాకు. మరి చదువు లేదు, చదువు ఉన్న వాళ్ళంటే ఎలాగా చేయగలరు? నేను చదువు లేదు దాన్ని. మరి అంతవరకు నాకు చేస్తాను వరకు నేను చేస్తున్నాను, పెడుతున్నాను. ఏదైనా సరే ఎవరికి కూడా కోపం రాకూడదు. అంటే ప్రతి నేను పెడతాను కాబట్టి ఎవరికి కోపం రాకూడదు. మరి క్రిస్టియన్సీ పెడతాను, మరి సైబిలీ పెడతా ఉంటాను, హిందువులు పెడతా ఉంటాను. ఎవరు కోపపడగాకండి. అంటే హిందువులు కూడా చాలామంది నన్ను ప్లీసల్లో తీపిస్తుంటారు వీడియోలు. ఆడవాళ్ళు కూడా గుళ్ళు కాడ నువ్వు రామ్మ వచ్చి వీడియో తీసుకో, వీడియో ముందు వీడియో తీ అంటారు. మరి ఊరేగింపులో టాటర్ల డ్రైవర్లు కూడా మీరు తీయండి, వచ్చి తీయండి, వీడియో తీయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. నేను ప్రతి తీస్తూ ఉంటానండి. ఎవరు కూడా తిట్టుకోగాకండి. ఎందుకంటే నేను చెడ్డగా ఏం చేయట్లా, అన్నీ మంచిగా చేస్తున్నాను, మంచిగా మాట్లాడతా, మంచిగా చేస్తున్నాను. మరి చూడండి, మీరు చూసి మిగతా వాళ్ళు కూడా పంపండి, మీ బంధువులకి, మీ చుట్టాలకు పంపండి. మరి మీరు నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్లు కొడతాం ఏదో చేయండి. మరి నా పేరు కూడా శాంతి అండి. నేను చిల్లర కొట్టు పెట్టుకున్నాను. చిల్లర కొట్టు నడుపుతున్నప్పుడు అంతకుముందు కాయలు వ్యాపారం చేసేదాన్ని. ఇప్పుడు చిల్లర కొట్టు పెట్టి చిల్లర కొట్టులో ఉంటున్నానండి. అంటే నేను 25 సంవత్సరాలు ఇంట్లో ఉండిపోయానండి. 25 సంవత్సరాలు ఎందుకున్నా అంటే ఇంట్లో నాకు యాక్సిడెంట్ జరిగితే ఆ బాబు కానీ పాప కానీ నన్ను బయటకు పనిలేదు, భయపడాళ్ళు. యాక్సిడెంట్ జరిగి నేను బతికానండి. ఆటో యాక్సిడెంట్ జరిగింది డొలస్నగర్లో. మంగళగిరి వెళ్ళి వస్తుంటే డొలస్నగర్ జరిగిందండి. అది కూడా భూమి సమస్య గురించి వెళ్ళి వస్తాను. ఆ రోజు ఆటో యాక్సిడెంట్ అయింది. ఆటో యాక్సిడెంట్ అయిపోతే నాకు బతికి బట్టలు కట్టానండి. మళ్ళీ భూమి మీద నాకు ఆవిషం ఉంది, బతికాను. కొద్దిగా దెబ్బలు తగిలి, ఆ దెబ్బల వల్ల ఇప్పుడు ఆ దెబ్బలు బయట వేస్తున్నాయండి కొద్దిగా. సరే మీ అంతా ఎందుకులే కదండి. చూడండి, మీరు చూడండి, వీడియో చూడండి. చూసి మీ వాళ్ళకి, మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ అయిన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పండి. మీ అందరికీ నమస్కారం అండి.